హాయ్ ఫ్రెండ్స్, బేబీ కార్న్తో రెసిపీ. మంచిగా ఒక బాక్స్ బేబీ కార్న్ తీసుకున్నాను. తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం చిటికెడు ఉప్పు వేయండి. ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి ఇవి ఉడకబెట్టుకుందాం. కొంచెం పసుపు వేసి, కొంచెం వాటర్ వేసి, ఎక్కువ పట్టదు, ఇందులో కొంచెమే పడుతుంది. బేబీ కార్న్ అయితే ఇట్లా ఒక విజిల్ ఇచ్చి ఇట్లా ఉడకబెట్టుకున్నా. ఇక చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి. చక్కగా ఇక మెత్తగా ఇట్లా ఉడకాలి. ఇది ఇట్లా అంటే మెత్తగా అవుతుంది. ఇట్లా ఉడకబెట్టుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి చిన్నగా. ఇవి హోటల్ స్టైల్లో ఫ్రై ఎట్లా ఉంటుందో చూపిస్తాను. కార్న్ ఉడకపెట్టి, కార్న్ తీసినా కదా, బేబీ కార్న్ తీసి ఉడకబెట్టిన తర్వాత మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. నేను ఇట్లా పొడుగ్గా కట్ చేసిన. ఇక ఇట్లా కట్ చేసిన తర్వాత ఇవి అన్నీ కలుపుకుందాం. ముందుగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక నిమ్మకాయ చెక్క తీసుకొని పిండాలి. నిమ్మకాయ, వెల్లిగడ్డ పేస్ట్ తర్వాత కొంచెం బియ్యం పిండి చూసుకుంటూ వేయాలి. ఇది అందులో వాటర్ అంతా తీసేసిన, బేబీ కార్న్లో తీసేసి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నా. ఇవి పట్టినంత వేసుకుందాం. బియ్యం పిండి కొద్దిగా వేసిన, కార్న్ ఫ్లోర్ కొద్దిగా, అంటే కలుపుకుంటూ వేస్తాను అన్నమాట. ఇందులో వాటర్ ఉండకుండా చూసుకోవాలి. వాటర్ వస్తాయి అందులో. బేబీ కార్న్ వాటర్ కొద్దిగా, మళ్ళీ కలుపుకుంటూ తక్కువైతే వేసుకోవచ్చు. అందులో ఎట్లా ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాం కదా, కొంచెం తగినంత వేయండి. మళ్ళీ ఎక్కువైపోతే బాగుండదు. తగినంత ఉప్పు, పసుపు తగిన చిటికెడు, ధనియాల పౌడరు ఒక స్పూన్ వేసిన. ఇవి బాగా కలిపి పెట్టుకుందాం. ఇలా అన్నీ కలిపేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కారం తగినంత వేయండి. అంటే చూసుకుంటూ వేయాలన్నమాట. మరి కారం ఎక్కువైనా అట్లా బాగుండదు. కాబట్టి ఈ బేబీ కార్న్లో అన్ని పిండిలు వేసి కలుపుకున్నాం. బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ కలిపేసి పక్కన పెట్టుకున్నాక కారం వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకోండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ కాగే లోపల ఇవన్నీ చక్కగా కలిపి పెట్టేసుకుని పక్కన పెట్టిన. ఇప్పుడు ఇవి ఆయిల్ కాగుతుంది, ఫ్రై చేద్దాం. చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసిన. స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నా. ఇది వేడెక్కింది కదా, ఇవి కొద్దిగా హ్యాండ్ కొంచెంగా తీసుకుని ఇట్లా వేసుకోవాలి. చక్కగా చాలా బాగుంటుంది ఇది. పప్పుచారు, సాంబార్లు అట్లా పెట్టుకున్నప్పుడు, పప్పు పులుసులు అట్లా చేసుకున్న పులుసుల్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా 2-3 ఆయిల్ కింద వేసుకుంటాను నేను. ఇట్లా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చాలా బాగుంటుంది బేబీ కార్న్ ఫ్రై. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా బేబీ కార్న్ ఫ్రై. అప్పటికప్పుడు ఈజీగా బేబీ కార్న్ ఫ్రై రెడీ. మీరు కూడా చేసుకొని తిని టేస్ట్ చెప్పండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా లైక్ చేయండి వీడియో.
ఫైనల్గా ఇట్లా మిర్చి కొంచెం కలేమాకు వేసుకుని ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ఈ సాస్తో కూడా తినొచ్చు, స్నాక్ లాగా సాస్ అన్ని పెట్టుకుని తింటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఇంట్లోనే బేబీ కార్న్ ఫ్రై రెడీ.